నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చిల్లర దొంగతనాలు చేసి సీసీటీవీ కెమెరాలకు దొరికిపోయి మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా వాళ్ళనైతే అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. తాజాగా కువైట్లోని షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో మనం చూసుకుంటే తెల్లవారుతానే మనం చూసుకుంటే 5 నుంచి 6 గంటల సమయంలో షాపుల ముందు ఉంచిన అనేక కుర్చీలను అయితే దొంగతనం చేయడం జరిగింది. ఒక ప్రవాసుడు కారులో అయితే షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాకు తెల్లవారంగానే 5 నుంచి 6 మధ్య అయితే ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని, అలాగే షాపుల ముందు ఖాళీగా కుర్చీలు పెట్టి ఉంటారు కదా, మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనబడుతూ ఉంది. ఆ యొక్క కుర్చీలు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగతనం తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పేసి నివేదించబడింది. ఆ తర్వాత షాపు ఓనర్లు వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత తమ షాపు ముందు ఉన్న కుర్చీలు ఎక్కడికి పోయాయని చెప్పేసి సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఒక ప్రవాసుడు ఇలా వచ్చి కుర్చీలన్నీ దొంగతనం చేశాడని చెప్పేసి షాపు ఓనర్లు నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలో పనిచేస్తూ ఉన్న ఆసియా ప్రవాసుడిగా అతన్ని గుర్తించి అతన్నైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో కుర్చీలను దొంగతనం చేస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఇళ్ల ముందర ఉన్న పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దొంగతనం చేస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున వచ్చి కెమెరాలో అయితే ఆ యొక్క ప్రవాసుడు దొరికిపోవడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనులు ఎవరు చేయొద్దన్న. ఎందుకంటే కొంతమంది ఇలా చేయడం వల్ల ఆ యొక్క జాతీయులు కానీ ఆ దేశానికి చెందిన వారంతా ఒకటే అని చెప్పేసే భావనకైతే ఇటీవల కొంతమంది అయితే వస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి దొంగతనాలకు, చెడు అలవాట్లకు, చెడు మార్గాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.